న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్లు మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి. స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆనందంగా జరుపుకోవాలని, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆందోళనలు కొని తెచ్చుకోవద్దన్నారు. షాద్ నగర్ పరిధిలో ప్రతి కూడలిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడతారని వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. గత 15 రోజులుగా షాద్ నగర్లో సివిల్ కోర్టు ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరుగుతుందని, ఈ రోజు వరకు 650 కేసులను పరిష్కరించామని తెలిపారు. 31st సెలబ్రేషన్ సంబంధించింది ఎవరైతే జరుపుకోవడానికి వెహికల్స్ పై వస్తుంటారో వారందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించవాలని, పర్టికులర్గా డ్రింక్ అండ్ డ్రైవ్ అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో అది చేసే వాళ్ళపైన మేము శంషాబాద్ అండ్ షాద్ నగర్ ఈ 2 డివిజన్స్ సరౌండింగ్స్లో సరైన ప్లేసెస్లో ప్రత్యేక టీమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరిపై కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. వీటితో పాటుగా 2 వీలర్స్ పైన 2 మెంబర్స్ కంటే ఎక్కువగా జర్నీ చేయకూడదు. సో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు, రైడర్ అండ్ పిలియన్ రైడర్స్ ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. వీటితో పాటు 2 వీలర్, 3 వీలర్ అండ్ 4 వీలర్ ఏదైతే ట్రావెల్ చేస్తారో వారందరి కూడా స్పీడ్ను కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేసుకోవాలి. సో వీటి స్పీడ్ని మేము నియంత్రించడం కొరకు మేము షాద్ నగర్ అండ్ ఆమన్గల్ సరౌండింగ్స్లో కూడా స్పీడ్ గన్స్తో మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రూల్స్ను అతిక్రమించి అతివేగంతో ప్రయాణిస్తారో వాళ్ళందరిపైన కేసెస్ నమోదు చేస్తాము.